ఖాండవ వనంలో ఎవరు బతికాడు? ఆప్షన్ ఏ తక్షకుడు, ఆప్షన్ బి అశ్వసేనుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ సి మయుడు. శిశుపాలుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. అర్జునుడు చిత్రాంగదను ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ మణిపురం, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి పాంచాలం. సమాధానం ఆప్షన్ ఏ మణిపురం. ద్రౌపది స్వయంవరంలో విజేత ఎవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి శల్యుడు. సమాధానం ఆప్షన్ బి అర్జునుడు. హిడింబి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి సహదేవుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. దేవవ్రతుడు తన తండ్రి కోసం ఎన్ని భయంకర ప్రతిజ్ఞలు చేశాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 4. సమాధానం ఆప్షన్ బి 2. మయుడు పాండవులకు ఏమి నిర్మించాడు? ఆప్షన్ ఏ లాక్షాగృహం, ఆప్షన్ బి మాయాసభ, ఆప్షన్ సి గద, ఆప్షన్ డి ఇంద్రప్రస్థం. సమాధానం ఆప్షన్ బి మాయాసభ. అర్జునుడు ఎవరి నుంచి పాశుపతాస్త్రం పొందాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి బ్రహ్మ. సమాధానం ఆప్షన్ బి శివుడు. అర్జునుడు ఉలూపి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇరవాన్, ఆప్షన్ బి భబ్రువాహనుడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇరవాన్. మాద్రి ఎందుకు సహగమనం చేసింది? ఆప్షన్ ఏ పాండురాజుతోనే తప్పు జరిగిందని బాధపడి, ఆప్షన్ బి కుంతి బలవంతం చేసింది, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాండుడితోనే తప్పు జరిగిందని బాధపడి. అర్జునుడు ఉరూపిని ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ నాగలోకం, ఆప్షన్ బి మణిపురం, ఆప్షన్ సి ద్వారక, ఆప్షన్ డి పాతాళం. సమాధానం ఆప్షన్ ఏ నాగలోకం. భీముడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్ముడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి సూర్యుడు. సమాధానం ఆప్షన్ ఏ వాయుదేవుడు. ఏకలవ్యుడు ద్రోణుడికి గురుదక్షిణగా ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు, ఆప్షన్ సి ధనం, ఆప్షన్ డి ఆయుధాలు. సమాధానం ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు. పరాశరుడు సత్యవతి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, ఆప్షన్ బి శుకుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ సి వ్యాసుడు. వంశం కొనసాగించడానికి సత్యవతి ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి పరాశర మహర్షి, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. ద్యూత క్రీడలో శకుని ఎవరి తరపున ఆడాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి దుర్యోధనుడు.
ద్రోణుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ గంగా తీరంలో, ఆప్షన్ బి హస్తినాపురంలో, ఆప్షన్ సి ద్రోణ కుండలో, ఆప్షన్ డి యమునా ద్వీపంలో. సమాధానం ఆప్షన్ సి ద్రోణ కుండలో. లక్క గృహం ఎక్కడ కట్టబడింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి వారణావతం, ఆప్షన్ డి కాంపిల్యం. సమాధానం ఆప్షన్ సి వారణావతం. అర్జునుడు వనవాసంలో ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి మణిపురం. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలు. అర్జునుడు చిత్రాంగద కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ బి బభ్రువాహనుడు. అర్జునుడు సుభద్రను ఎలా వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ స్వయంవరం, ఆప్షన్ బి హరణం, ఆప్షన్ సి గాంధర్వ వివాహం, ఆప్షన్ డి రాక్షస వివాహం. సమాధానం ఆప్షన్ డి రాక్షస వివాహం. ద్రౌపది వస్త్రాపహరణం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ బి దుశ్శాసనుడు. విచిత్రవీర్యుడు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి క్షయవ్యాధితో, ఆప్షన్ డి వృద్ధాప్యంలో. సమాధానం ఆప్షన్ సి క్షయవ్యాధితో. శాంతనుడు సత్యవతి దంపతులకు ఎవరు జన్మించారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు మరియు పాండుడు, ఆప్షన్ బి భీష్ముడు మరియు విదురుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు మరియు భీముడు. సమాధానం ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. ద్యూత క్రీడలో పాండవులు ఏమి కోల్పోయారు? ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది, ఆప్షన్ బి ఆయుధాలు మాత్రమే, ఆప్షన్ సి ధనం మాత్రమే, ఆప్షన్ డి భీష్ముడి సహాయం. సమాధానం ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది. పాండురాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గాంధారి మరియు ద్రౌపది, ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి, ఆప్షన్ సి సుభద్ర మరియు ఉత్తర, ఆప్షన్ డి అంబిక మరియు అంబాలిక. సమాధానం ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.